కానీ ఒకటి మాత్రం చెప్పండి, అంటే కాంగ్రెస్ పార్టీ సార్ తమ మాట వినలేదని జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టడం, సిబిఐతో వేధించడం కరెక్ట్ కదంటారా? ఒకటి సార్, అతను కనుక కాంగ్రెస్తో ఉంటే శైలి అయి ఉంటే అంటే ఓదార్పు ఇక్కడ ఏమైందంటే ఓదార్పు యాత్ర ఆయన చెప్పింది స్వయంగా, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది. వరంగల్ ఇన్సిడెంట్ కంటే ముందు రాజే ఏదో స్క్రోల్ చెప్తున్నాడు, వీరప్ప మోలీ ఏం చెప్పాడు, యూ గో హెడ్ అన్నాడు వరంగల్. మళ్ళీ నెక్స్ట్ ఆయన ఢిల్లీకి పోయి కలిశాడు, గో హెడ్ అన్నాక ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి వచ్చాడు. ఇక్కడికి వచ్చినాక తెల్లారేదైతుందో రివర్స్ అయిపోయారు. ఏది వరంగల్ది నాట్ టు హైకమాండ్, రాజే దాన్ని హైకమాండ్ మమ్మల్ని ఎవరుకోపోయి. నేను టీవీ ఇంటర్వ్యూ ఇచ్చి వచ్చాను, ఇమీడియట్గా రాత్రి అయింది టీవీ నైన్, పొద్దున కూడా అయింది అనుకుంటా. మళ్ళీ వచ్చిన అంటే టీవీ చూస్తున్నావు కదా అన్నది. అరే నువ్వు నిన్న పోయొచ్చు, నువ్వు ఏం సంగతి అని అంటే, లేదు వాళ్ళకు అసలు నేను ఓదార్పు యాత్ర చేయడం ఇంట్రెస్ట్ లేదు అన్నాడు. అని మరి వెస్ట్ గోదావరి ఖమ్మం చేసినావు కదా అంటే, యాక్చువల్ నేను చాలాసార్లు అడిగాను అంతకుముందు, వాళ్ళు లెటర్ ఇమ్మన్నారు, లెటర్ ఇచ్చాను. ఇక దానికి ఇంకో 20 రోజులు పెండింగ్ అయినాక ఏదైనా కానీ అని నేను డేట్ ఇష్యూ చేశాను. చేసినాక ఏదైతుందో వెస్ట్ గోదావరి ఖమ్మం అయిపోయింది. రామచంద్రరావు గారు ఏం చేశాడు, రోషా కూడా హైకమాండ్ ఇన్స్ట్రక్షన్ లేదు అప్పుడు, ఆయన కూడా పొమ్మన్నట్టు అన్నాడు. ఇంత సపోర్ట్ చెప్పలేవు అని ఏమని చెప్పలేదు. రెండు ఎప్పుడైతే సక్సెస్ అయిందో వాళ్ళకు ఒకటే ఆలోచన సార్ ఇక్కడ, అంటే నాకు తెలిసినంత వరకు, నాకు ఢిల్లీలో ఉండే మా దాంట్లో పనిచేసిన వాళ్ళు పాత కొంతమందిని చేస్తున్నప్పుడు, ఆంధ్రప్రదేశ్ అనేది కాంగ్రెస్కు ఒక కంచుకోట. 77లో ఇందిరాగాంధీ 8 రాష్ట్రాల్లో పూర్తిగా ఓడిపోయి, ఒక రాష్ట్రంలో మధ్యప్రదేశ్లో ఒక కమల్నాథ్ గెలిచి 9 రాష్ట్రాల్లో ఒక సీట్ రాలే. తో 42లో 41 గెలిచి, కానీ 80లో మళ్ళీ స్ట్రెంత్ రావడానికి ఆమె భయపడి ఇక్కడ మెదక్ చేసినా, కానీ అలాగే 84లో మళ్ళీ ఇందిరాగాంధీ పోయిన తర్వాత రాజీవ్ గాంధీకి ఏదైతుందో అండగిచ్చింది. కానీ 89లో రాజీవ్ గాంధీ 415 నుంచి 180కి వచ్చినప్పుడు కానీ 39 సీట్లు 89లో, అలాగే 91లో కానీ ఎప్పుడు కానీ ఇక ఏదైతుందో రీబర్త్, అంటే ఇందిరాగాంధీ గెంటివేయబడ్డ తర్వాత కాంగ్రెస్ 6 నుంచి ఆమె బయటకు వచ్చింది అనుకోండి జనతా, దేశంలో ఒక మళ్ళీ నిలదొక్కోవాలంటే ఆమె ఈ 2 రాష్ట్రాలు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విక్టరీ 78లో చేయడం కానీ ఏదైతుందో ఆంధ్రప్రదేశ్ ఒక గట్టి. రాజశేఖర్ రెడ్డే మనకు 2009లో చుక్కలు చూపిండు. హైకమాండ్ లేదు, ఏం లేదు, నేను చెప్పిన టికెట్లు వేయండి, గెలిపించే బాధ్యత నాది, ఓడిపోతే నన్ను అడగండి. హైకమాండ్ కూడా 78లో అధికారం లేనప్పుడు కూడా 10,000 ఇచ్చారు ఎస్సీలు ఎస్టీలకు ట్రైబల్ 10,000. ఇందిరాగాంధీ ఢిల్లీలో January 1 December 31 of 77 స్ప్లిట్ కన్వెన్షన్ పెడితే 50,000 రూపాయలు చెన్నారెడ్డిని అడిగితే 25,000 సుధాకర్ రావు ఇచ్చాడు. జీవి సుధాకర్ రావు గారు చెప్పారు అప్పుడు, ఈజ్ ఎ రిచ్ మ్యాన్. సుధాకర్ రావు గారు ఇందిరాగాంధీ ఆ కన్వెన్షన్కి 50,000 ఇమ్మన్నదంటే 25,000 ఆయన ఇచ్చిండు. 25,000 ఎక్కడ చేసి ఇచ్చిండో చెన్నారెడ్డి గారికి వచ్చి 50,000. 78 ఒకట్ల ఈ ప్రధాని దిగిపోయిన తర్వాత, అంటే మనీ వాల్యూ అనేది ఎక్కడ చెప్తున్నా, ఆమె ఇక్కడ అధికారం కొట్లాడితే టోటల్ కారే ఆమె 24 గంటలు కారులే క్యాంపెయిన్. ఏది కర్ణాటక, ఇక్కడ ఎక్కడన్నా రోడ్డు మీద పడితే పూరి, అంటే మెట్పల్లి ఏదైతుందో ఏమి ఆకలి అవుతుందంటే అక్కడ ఓ హోటల్ బంద్ అయితే ఏంటి ఆ పూరి గట్టిగా అయిపోతాయి కదా, ఆ పూరి తిన్నది ఆమె. హయత్ నగర్లో అనుకుంటే ఆమె టాయిలెట్ పోవాలంటే రాత్రి టాయిలెట్ ఏం చేస్తారు, ఆడ రోడ్డు పక్కకు సమితి ఆఫీస్ ఉంటుంది, ఇప్పుడు బస్ స్టాండ్కి స్టాండ్ అయింది సమితి ఆఫీసు, ఆ బ్యాక్ సైడు పోయిందనేది మేము విన్నమాట. మెట్పల్లి అయితే ఐ నో. తో ఇటువంటి సమయంలో ఏదైతుందో ఈ రాజశేఖర్ రెడ్డి ఈ ప్రజాబలం ఇతనికి వచ్చి ఇటు ఎమ్మెల్యేలు ఉన్న తర్వాత సంతకాలు పెట్టి చూశారు కదా. రేపు హైకమాండ్ లేదు, హైకమాండ్ జాంతానే నేనేది అడుగుతుంది అని అంటాడనే ఉద్దేశంతో, ఇతని దుడుగుతనంతో, ఇతని అనుభవరితంతో ఏదైతుందో ఈ రాష్ట్రము రేపు మన చేతులు లేకుండా పోతుందనే ఉద్దేశంతో ఏదైతుందో వాళ్ళు హార్డిల్ చేశారు. ఎప్పుడైతే వరంగల్ గొడవ అయిందో అట్లా జరిగింది. దెన్ శ్రీకాకుళం వాళ్ళు హైకమాండ్ టేక్ ఎ డిసిషన్. అతను కనుక కాంగ్రెస్ పార్టీలో ఉంటే తెలంగాణ వచ్చేది కాదు. ఎప్పుడైతే కాంగ్రెస్ ఆంధ్రలో కంప్లీట్ స్మాష్ అయిపోతున్నది, తర్వాత జగన్ గెలిచే అవకాశం ఉంది, తెలుగుదేశం లేదు కాంగ్రెస్ లేకున్నా. జగన్ సెక్యులర్ ఫోర్సెస్ సపోర్ట్ చేస్తా అంటారు కనుక అంతకుముందు ఏదో బేలుకు కొంత అండర్స్టాండింగ్, కొంత మీడియేటర్ చేసిండని, ఐఆమ్ నాట్ సపోర్ట్ టు బీజేపీ ఎన్డీఏ అన్నాడు. సో దే హెల్ప్ చేసినట్టుంది, అక్కడ మనకు గ్యారంటీ. ఇక్కడ తెలంగాణ ఇస్తే కేసీఆర్ మెర్జ్ అవుతాడు, లేకపోతే అలయన్స్ అవుతుంది. ఇక్కడ 17లో ఒక ఎంఐఎం అయినా ఒక బీజేపీ అయినా 15 సీట్లు ఇక్కడ గ్యారంటీ. అక్కడ 25లో ఒక 4-5 టీడీపీ అయినా 20. అంటే మన బ్యాంక్ 77 నుంచి ఎట్లయితే వస్తూ వస్తున్నదో 77, 78, 80, 89 ఇవన్నీ ఎట్లా వస్తున్నదో, 2 యూపీఐ ప్రభుత్వాలకు ఎట్లా వచ్చిందో ఇప్పుడు కూడా మనకి ఏదైతుందో ఆంధ్రప్రదేశ్ ఒక స్ట్రెంత్ అవుతుందనే ఉద్దేశంతో దే టేకెన్ ఎ డిసిషన్ నాట్ టు ఎంటర్టైన్ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి చేసేది ఉంటే అతన్ని ముఖ్యమంత్రి చేయక పార్టీలో ఉండమన్నారు, ఏదో మినిస్ట్రీ ఇచ్చి లాస్ట్లో చూస్తామన్నారు.
ఆ అంటే జరిగే కేసులన్నీ ఫ్యాబ్రికేటెడ్ అంటారా? ఫ్యాబ్రికేటెడ్ కాదు, అది కోర్టులో ఏదైనా జరగవచ్చు. మాకు టు బి ఫ్రాంక్ ఉండే ఇలా కోర్టును తప్పు పట్టడం కాదు, కానీ కొంత దాంట్లో జరిగింది. అది ఇప్పుడు చెప్పడం కూడా బాగుండదు అనుకోండి. శంకర్ వేసిన పిటిషన్ ఇంప్లీడ్ కావడం కానీ అది ఇవ్వడం కానీ ఏదైతే ఉన్నదో అక్కడ కొంత లబ్ధి కోసం కోర్టులో మేనేజ్ అయ్యి ఆఫ్టర్ రిటైర్మెంట్కు ఆయనకు కొన్ని ఏదో బెనిఫిట్స్ ఇస్తామంటే ఈ గివ్ ఏ డిసిషన్ టు సిబిఐ అనేది ప్రచారం జనవాడక.